పొట్టి బట్టలు వేసుకొని పబ్బుల్లో ఉండాల్సిన దాన్ని ఈ తెల్ల కోట వేసుకొని ఇక్కడ ఉన్నా. అయినా ఈ ఎంబీబీఎస్ అనవసరంగా చదివాను. అయినా నేను చదివానంటానేంటి? నేను కష్టపడి చదవలేదు కదా, డిగ్రీ కొనుక్కున్నా. ఒకడు రాడేంటి? చేదేనమ్మా. మే కమ్ ఇన్ మేడం. డోర్ తెరిచే ఉందండి, రావచ్చు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? కడుపు మంటగా ఉంటుందండి. ఎవరి మీద? ఎవరి మీద కాదండి, నార్మల్ గానే కడుపులో మంటగా ఉంది. ఓకే ఓకే. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. మరి నిన్నెందుకు రాలేదు? అంటే నిన్న గూగుల్లో సెర్చ్ చేసి ఒక టాబ్లెట్ వేసుకున్నాను, అది తగ్గిపోయేసరికి ఇవాళ వచ్చాను. ఏంటేంటి, నీకు నువ్వే గూగుల్లో చూసేసి టాబ్లెట్ వేసుకున్నావా? అది తగ్గకపోయేసరికి ఈ రోజు నా దగ్గరకు వచ్చావా? చార్జిప్లో ట్రై చేయొచ్చు కదా. అరే ఐడియా బాగుంది, రేపు వస్తాను మేడం. షట్ అప్. మీకు మీరే గూగుల్ చార్జిపిటి చూసేసుకుంటే మేమెందుకు కష్టపడి ఎంబీబీఎస్ కొనింది, ఐ మీన్ చదివింది. సారీ మేడం, ఇంకెప్పుడు అలా చేయను. సర్లే, నిన్న 3 పూట్ల ఏమేమి తిన్నావు? అంటే మార్నింగ్ ఐడియల్ కిచెన్ నుంచి ప్లేట్ బోండా తెచ్చుకొని ఫినిష్ చేశాను అనమాట. అది సరిపోలేదని చెప్పేసి మా బాబాయ్ సెంటర్ నుంచి ఓ ప్లేట్ రవ్వ దోశ తెచ్చుకొని ఫినిష్ చేశాను అనమాట. ఆ తర్వాత లంచ్ కి మెఫిల్ నుంచి చికెన్ 65 బిర్యానీ ఆర్డర్ తెచ్చుకొని ఫినిష్ చేశాను అనమాట. ఆగాగా, నువ్వే కదా యూట్యూబ్ లో ఫేస్ కనిపించకుండా వ్లాగ్స్ చేసేది. నీ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా హార్ట్ఫుల్ సోల్ఫుల్ ఉంటుంది కదా. అది నేను కాదండి, ఆయన వేరు నేను వేరు. కాకపోతే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి అదేమన్నా ఉద్యమమా? ఫుడ్ మీద యుద్ధం. అయినా అన్ని బాడీ టైప్స్ కి పడవయ్యా. అలా తిన్నావంటే త్వరగా షెడ్డుకు పోతావు. సర్లే, కొన్ని టాబ్లెట్స్ రాయిస్తాను, వాడు, త్వరగా తగ్గిపోతుంది. ఓకే అండి. ఈ మంచిగా కదా, గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఎతక్కే అవి దొరకవు, ఓన్లీ మెడికల్ షాప్ లోనే దొరుకుతాయి. ఎదవ తెలివితేట చూపియాకే. సరే మేడం. అన్నట్టు 2 రోజులు ఏం తినకు, ఓన్లీ లిక్విడ్స్ తీసుకో. లిక్విడ్స్ అంటే జ్యూసులు మజ్జిగ ఇవన్నీ తాగాలా? పర్లేదు, బ్రాందీ విస్కీ అయినా ఓకే, అసలే సమ్మర్ కదా, బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. గూగుల్ మ్యాప్స్ చూడకుండా వెళ్ళు, ఎక్కడి నుంచి వస్తారో ఏమో. వీడేంటి ఏం మాట్లాడట్లేదు? నువ్వు కూడా టెస్ట్ చేద్దాం. హలో, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? రోజు రోజుకి లోన్లీనెస్ పెరిగిపోతుంది మేడం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా అయినా మీరే సొల్యూషన్ చెప్పాలి. యా ష్యూర్, వై నాట్. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. పేరేంటి? రెడ్మీ అండి. ఫోన్ పేరు కాదు, మీ పేరు. సాయి. ఫోన్ నెంబర్ చెప్పండి. 9104266453. ఎక్కడుంటారు? కోకట్పల్లి అండి. జాబ్ ఏమని చేస్తున్నారా? స్ట్రగ్లింగ్ అండి. ఓ, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి. 56. అడ్రస్ చెప్పండి. సెట్. ఇంకా నీకు లోన్లీనెస్ ఉండదు. ఎలా అండి? అంటే మీ పేరు మీద 2 క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాను. ఒక దాని నుంచి డబుల్ కాట్, ఫ్రిడ్జ్, సోఫా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా దాని నుంచి కొత్త ఏసీ ఆర్డర్ పెట్టుకున్నాను. నీకు ఎలాగో జాబ్ లేదు కాబట్టి ఈఎంఐలు కట్టలేవు. ఇంకా నుంచి వాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటారు. ఫుల్ టైం పాస్. సరే కానీ ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది? మళ్ళీ ఎవరు నన్ను వదిలేసిన దగ్గర నుంచి. ఎందుకు వదిలేసింది? అంటే నేను తను పెట్టిన రీల్స్ కాకుండా తన ఫ్రెండ్ పెట్టిన రీల్స్ క్రియేట్ అని చెప్పి వదిలేసింది. నీకు అవ్వాల్సిందేలే. దీనికి ఏమైనా మెడిసిన్ ఉందండి? దీనికి టాబ్లెట్లు పనిచేయవమ్మా, ట్రీట్మెంట్ ఒకటే పనిచేస్తుంది. అయితే హాస్పిటల్ జాయిన్ అవ్వమంటారా? నువ్వు వేరే హాస్పిటల్ జాయిన్ అయితే నాకేమొస్తుంది ప్రాఫిట్? ఒక్క నిమిషం. బాగుందా? బాగుంది. ఈ అమ్మాయి పేరు వైషు, గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు. ప్రస్తుతానికి సింగిలే. నువ్వు ట్రై చేసుకొని సెట్ చేసుకుంటే ఇంకా నీకు లోన్లీనెస్ ఉండదు. మేడం, ఇవి చేతులు కాదు, కాలు అనుకోండి మేడం. అవి చేతులేరా? పొగడ్తల తర్వాత జీపే చేసేళ్ళు. మాలాంటి యూత్కి మీరు కావాలి మేడం, కావాలి. చల్లగుండండి మేడం, చల్లగుండండి. మనకి ఎండ వచ్చింది చాలు. చెప్పు, ప్రాబ్లం ఏంటి? రాత్రులు నిద్ర పట్టట్లేదు డాక్టర్. అయితే పొద్దున్న పడుకో. ఎవడొద్దన్నాడు? అలా మార్నింగ్ పడుకున్నాననే జాబ్లోనే తీసేశారు డాక్టర్. అయితే వెళ్ళి ఇంట్లో పడుకో. రూమ్లో పడుకుంటే ఓనర్ రెంట్ అడుగుతున్నారు డాక్టర్. నన్నేం చేయమంటావు? మీరే ఎదురు చేసి నాకు నిద్ర వచ్చేలా చేయండి డాక్టర్. అయితే ఇప్పుడు ఏమంటావు? నేను జోలో పడుతూ జోకట్టాలా? నా ఉద్దేశం అది కదా మేడం. దీనికి ఏదైనా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి డాక్టర్. నాకు తెలుసు కదా. ఏదో అంటున్నారు? ఏం లేదు. ఎప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు? నైట్ 10-11 గంటలు పడుకుంటున్నా, అప్పటి నుంచి నిద్ర రావట్లేదు డాక్టర్. నేను అడిగింది టైం కాదు, ఏ రోజు నుండి? ఓ నెల రోజుల నుంచి డాక్టర్. బానే ఎర్రగయ్యాయి. చాలా రోజుల నుంచి నిద్రపోలేదు అనుకుంటా. అది దాని ఎఫెక్ట్ కాదు మేడం, నైట్ ఫుల్గా తాగాను అదనమాట.